నెల్లూరు జిల్లా కొండాపురంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన స్థలంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయొద్దని చిమ్మిలి శ్రీను అనే వ్యక్తి నిరాకరించగా దీంతో అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు టీడీపీ కార్యకర్తలు. తీవ్ర గాయాలతో శ్రీనును తొలుత నెల్లూరుకు, అనంతరం చెన్నై ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. చిమ్మిలి శ్రీను మరణానికి దారితీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఇంకా బొమ్మ కూడా శుభ్రం చేస్తుంటే కర్రలు బాతా ఉంటే నేను ఇక్కడ ఏందయ్యా కర్రలు బాతేది ఉంచుకోండి, ఇక ఆడికి వస్తే అటు తీసుకోండి, నాకు వస్తే నాకు ఇచ్చేయండి అని చెప్పి నేను అడ్డం తిరిగితే ఉండునా ఎలా అని చెప్పి నేను పెట్రోల్ తెచ్చి బొమ్మగాడ పెట్టి బెదిరిస్తాను, నేను తగలబెట్టుకుంటానని బెదిరిస్తుంటే వాళ్ళే గెలుక్కొని నిన్నే దరిద్రం పోతుందని చెప్పి నా మీద పెట్రోల్ పోసి తగలబెట్టి మనం నానాహింస వాళ్ళు దుర్బీసులాడారు. ఇది అయ్యా జరిగింది, నాకు న్యాయం చేయన్నారు. అలాగే నా పేరు నేను చిమ్మిలి శ్రీనివాసరావు కోరుకుంటూ ఏప్రిల్ 1వ తారీఖున మా షాపుల దగ్గర అంబేద్కర్ బొమ్మ పెట్టారు రాత్రి 1 గంటకి. తర్వాత రోజు అది మా నాన్న తెలుసుకొని మా ఊరికి వచ్చి అడగగా ఏందని అడగగా అది గవర్నమెంట్ ల్యాండ్ అని అబద్ధాలు చెప్పి అక్కడ పెట్టామని చెప్పారు. మా నాన్న కొలిచి ఎంతవరకు గవర్నమెంట్ ల్యాండ్ అంతవరకు కొలిచి మీరు తీసుకోండి అని చెప్తే అది కొలవకుండా తీయకుండా మా నాన్నని 10 రోజులు ఇబ్బంది పెట్టారు. అంబేద్కర్ జయంతి ముందు రోజు వెళ్ళి అక్కడ గుంతలు పాలుతుంటే మా నాన్న వెళ్ళి అక్కడ ఆపి మీరు ఇది చేయొద్దు, మీరు కొలిచినాకే మీకు వస్తే మీరు అప్పుడే పెట్టండి అని చెప్తే వాళ్ళు వినకుండా మా నాన్న ఒప్పుకోకపోతే మా నాన్నని తగలబెట్టి పెట్రోల్ పోసి చంపేశారు. ఇప్పుడు మా నాన్నని తగలబెట్టి వారం అవుతుంది, ఇప్పటిదాకా ఎస్ఐ సార్ వచ్చి మాకు న్యాయం జరగలేదు.